కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి చేపట్టిన వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తన కూతురికి న్యాయం చేయాలంటూ కర్నూలు నుంచి అమరావతికి ఆమె యాత్ర ప్రారంభించారు. అయితే యాత్రను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పార్వతీదేవి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యాత్రను కొనసాగిస్తానని పార్వతీదేవి స్పష్టం చేశారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఆమె యాత్రకు పలు కుల సంఘాలు మద్దతుదారులు సంఘీభావం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. కర్నూలు నుంచి రామాంజనేయులు, చెప్పండి. అటు సుగాలి ప్రీతికి సంబంధించి ఈ కేసు గత ఎప్పుడు ఎలక్షన్స్ ముందు నుంచి ఇది హాట్ టాపిక్గానే మారి ఉంది. అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఏకంగా కర్నూలు నుంచి పూర్తిగా తాను అమరావతి వరకు వీల్ చైర్ యాత్ర కొనసాగిస్తాను అంటే అటు పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అసలు ఆవిడ డిమాండ్ ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఏదైతే చూడొచ్చు, దాదాపు అంటే ప్రీతిబాయి చనిపోయి ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు 9వ వర్ధంతి చేస్తున్న నేపథ్యంలో 9 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక నుంచి అమరావతి వరకు వీల్ చైర్ లో ఆమె యాత్ర చేస్తానని చెప్పి కూడా నిన్న అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిన్న ఒక పత్రికా సమావేశంలో కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే ఆమె వీల్ చైర్ యాత్రకు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి, కాబట్టి ఆ యాత్ర చేయకూడదని చెప్పేసి కూడా నిన్ననే ఆంక్షలు అయితే పోలీసులు విధించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం కర్నూలు నగరంలో ఉన్న శ్మశాన వాటికగా అక్కడ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రీతిబాయి తల్లి పార్వతి అక్కడ నుంచి వీల్ చైర్ లో కూడా అమరావతికి అయితే వీల్ చైర్ యాత్ర ప్రారంభించాలని చెప్పేసి ఆమె అయితే పూనుకున్న పరిస్థితి. అయితే ఆమె ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడికి పోలీసులు, కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి 4 పట్టణ పోలీసులు, అలాగే డిఎస్పీ, అలాగే సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా అక్కడికి భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. అయితే ఏదైతే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఈ వీల్ చైర్ యాత్రను ప్రారంభించే సమయంలో పోలీసులు అంతా కూడా వారిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే ఒకానొక సమయంలో ప్రీతిబాయి కుటుంబ సభ్యులకు అలాగే పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ యాత్రకు చూడొచ్చు, అంటే రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తో పాటు హైకోర్టు న్యాయవాది రజనీతో పాటు ఇతర పలువురు కూడా ఈ యాత్రకైతే వాళ్ళు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అయితే అందరినీ కూడా పోలీసులు ఈ యాత్రకు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే మీడియాతో ప్రీతిబాయి తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ తన కూతురును అత్యంత దారుణంగా హత్యారేపు చేసి చంపేటువంటి నిందితులను గత ఏదైతే చూసుకోవచ్చు 9 సంవత్సరాల క్రితం కూడా టీడీపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉంది. ఇప్పటి వరకైనా కూడా నిందితులకు శిక్షలు పడలేదు. ఇప్పటికైనా సరే నిందితులకు శిక్ష వేసి తమ కూతురుకి న్యాయం చేయాలని చెప్పేసి ఆమె అయితే డిమాండ్ చేస్తుంది. మరి మేము చేసినటువంటి యాత్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని కూడా ఆమె అయితే ప్రశ్నించింది. ఇప్పటికైనా సరే మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తమ కూతురును ఎవరైతే హత్యాయత్నం చేసి చంపేటువంటి ప్రధాన నిందితులని కఠినంగా శిక్షించాలి. వారికి శిక్షలు పడలేదు కాబట్టి మేము ఈ రోజు ఈ పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి మద్దతుగా కూడా కూటమి ప్రభుత్వం అయితే సహకరించాలని చెప్పి కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాత్రను అయితే ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి ఆమె అయితే ఉదయం అయితే చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడే ఉండి ఆ యాత్రను ముందుకు సాగకుండా అడ్డుకున్న నేపథ్యంలో అందరూ కూడా అక్కడైతే మౌనంగానే రోడ్డు పక్కనే కూర్చున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఆ యాత్ర కూడా ప్రస్తుతం అయితే తాత్కాలికంగా కూడా రద్దయినట్లు కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది అయితే వేచి చూడాలి రవిచంద్ర. థ్యాంక్ యూ రామాంజనేయులు.